మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 సెప్టెంబర్ 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రాబోయే భాద్రపద పౌర్ణమి అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి రాబోతోంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. పౌర్ణమి తిథి, దానికి తోడు చంద్రగ్రహణం కలిసి రావటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి మరియు గ్రహణ కాలంలో మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి, ముఖ్యంగా గ్రహణ కాలానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే వస్తుంది. ఈ కలయిక ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక శక్తిని 1000 రెట్లు పెంచుతుంది. ఇలాంటి అరుదైన మరియు శక్తివంతమైన రోజు కోసం సిద్ధపురుషులు, అఘోరీలు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణ కాలంలో చేసే జప, తప, దాన ధర్మాలకు, పరిహారాలకు ఫలితం అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ, ముఖ్యంగా గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా ఇలాంటి మొక్కల్లో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడి వైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమ వైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా నిటారుగా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా ఎత్తుగా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు, మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు, ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఈ పౌర్ణమి గ్రహణం రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సెప్టెంబర్ 7న ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సెప్టెంబర్ 7 రాత్రి
9:36 ప్రారంభమై సెప్టెంబర్ 8 ఉదయం 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం 3:49 పాటు ఉంటుంది. ఇదే మనకు ఈ సంవత్సరంలో వస్తున్న అతిపెద్ద గ్రహణం. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కనుక కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది కనుక బయటకు రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. అంతేకాదు అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకుని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజగదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి.
ఇలా కలబందను మూటకట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా 1 పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు. కాదని గ్రహణ సమయంలో ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. దేనికి పనికి రాకుండా పోతారు. గ్రహణం ఎఫెక్ట్ మీ మీద పడి గండాలు ఏర్పడతాయి. ఇంటికి అస్సలు మంచిది కాదని శాస్త్రాలలో ఉంది. ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం దోషాలు తగలకుండా ఉండటం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు, ఇడ్లీ పిండిలు, బియ్యం, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తెలిసిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన మానవాళిపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దానివలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమె సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం.
గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు, కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ, మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను, అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరికి వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు, ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 4 రాశుల వారికి ఎందులోనూ తిరగనేదే ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు. మరి ఇంతకీ ఆ 4 రాశుల వారు ఎవరో, వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఈ 4 రాశుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. గ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వారి జీవితంలో ఎప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. కోర్టు కేసులలో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాలలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏ వ్యాపారంలో చేపట్టినా అది కనకవర్షం కురిపిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.
ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ జాబితాలో 2వ అదృష్ట రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది. ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుంది. వారి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు. వీరికి రావలసిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది. వీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరిగిలేని కాలం రాబోతుంది. వీరు ఊహించిన మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావలసిన ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృషభ, కన్య మరియు ధనుస్సు రాశుల వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లువిరుస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు, గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8న తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.